దైవ మర్మములు సహోదరుడు భక్తిసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఈ దినభాగము డిసెంబర్ 15 చదువుచున్నాను. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనము. దేవుడు 4వ నిబంధనను మోషేతో చేసెను. ఈ నిబంధన ప్రభువులో నెరవేరెను. ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా ఎట్లు దేవుని స్వరము వినిరో, ఈనాడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని స్వరమును వినగలము. హెబ్రీ 3వ అధ్యాయము 6-16 వచనములలో ఆయన స్వరము వినుడి అను మాటలు 3 సార్లు చెప్పబడను. ప్రభువైన యేసుక్రీస్తు స్వరమును వినుట ద్వారా మనము జయించగలము. ఆయన స్వరము వినకుండా మనము ఏమి చేసినను అది కాల్చివేయబడను. వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితములలో ఆయన స్వరము తప్పక వినుటకు నేర్చుకొనవలెను. ఆయన స్వరమే మనలను విజయవంతులుగా చేయును. కనుక ప్రభువా, నీ స్వరమును విను చెవులు నాకు ఇమ్ము అని ప్రార్థించవలెను. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.